శ్రీని ఫాలో అయితే ఏమైనా దొరకొచ్చు. మళ్ళీ ఎందుకు అడిగాడు? అమ్మకి చూసాడు. నేను కాదు. ఈడు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? నీకుందరా. పంచర్ వేయించుకోవడానికి షాప్కి వచ్చాయి. ఆడెవడో ఈ ఊళ్ళోకి వెళ్ళినట్టున్నాడు. ఒరేయ్, వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన బంగారాజే కదరా? అవునరా, ఆడికి ఇక్కడేం పనే? రే బంగారాజు, ఏడ్రా? మా ఊరొచ్చా? ఏడు సంగతి? గేదెలు కొనడానికి వచ్చాను రా. మిమ్మల్ని చూసాక పనికిరారని అర్థం అయ్యి వెళ్ళిపోతున్నానులే. మా తోడు కారాలు తీయడం అలవాటైపోయింది. ఎంత గిర్రా ఈడికి, మనల్ని దున్నపోతూ పోలుతాడా? పదండి రా, సంగతి చూద్దాం. చా, సీసీ రోడ్డు. బండి ఎత్తుకెళ్ళినోడు ఈ ఊళ్ళోనే ఉండుంటాడు. ఆడు తీసాడు రా. చిన్న, మీ ఇంట్లో బర్రెలు ఏమైనా ఉన్నాయా? కన్ఫామ్ రా, ఈ రోజు ఎవరికో ముడిందాడు చేతిలో. ఒరేయ్, ఇల్లేసి పెట్టేసుకుందామా? నీ బొందరా, ఆయన చూసావా? ఆడి చేతిలో రాడ్ ఉంది, ఖచ్చితంగా గన్ను కత్తి ఉండే ఉంటది. మరి ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దాం. చెయ్యి మరి. హలో, ఎస్ఐ గారు. బండి మళ్ళీ ఇంట్లో కొంచెం చెప్పించుకోండు. మా జీవితం తాతనొరగడ. కొడుక, నువ్వు చేసిన పనికి నా మీదకి వచ్చింది. నేనే చేశాను రా. నీ అబ్బానికి తెలీదా నువ్వేం చేసావో? ఈ బండ నాకు దొరికిందిరా. నీ బండి ఎక్కడైనా దొరుకుద్దా? రే, ఒక్క నిమిషం ఆగరా. మా అమ్మాయి దొట్టేసి చెప్తున్నాను రా. ఈ బండి నాకు నిజంగా దొరికిందిరా. ఇంకా నీతో మాట్లాడరా. అమ్మాయి దొట్టేసిన నమ్మవేంట్రా? ఆగరా కొడుక, ఆగరా, ఆగరా రేయ్. ఆగరా. ముందు నేను చెప్పేదేను రా. ఎరా, నన్ను చంపేస్తావా? నిన్నెందుకు చంపుతాను రా? ఆగరా. సారీ అంటే రే తాతనోలాగా ఆగరా రేయ్. ఏదవా తప్పించుకున్నాడు. నేను చెప్పేదేను రా బంగారాజు. మారిపోయింది ఆడు. ఆడు పట్టుకోకుండా నన్ను పట్టుకుంటారేంట్రా? మాకు తెలుసులేరా ఏంటో. ఎస్ఐ గారు, మీకు ఫోన్ చేసి నేనేనండి. ఎక్కడాడు? అక్కడ ఉంటా. రండి సార్. నీకు ఇలాగే జరగాలరా, లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఏయ్ కట్లిపో. నా పేరు కూడా చెప్పి ఇంకో 2 దెబ్బలేయాల్సింది. రై ఆగో, రైట్. ఇంకో 4 దెబ్బలు కొట్టుంటే పోయిండేవాడివి. నేనే నయం కనీసం వారం అన్న టైం ఇచ్చాను. ఆ వారం కూడా బతికిలా లేవే. ఎవరినో చంపుదామని బయలుదేరా ఉంట కదా. నేను రావడం 2 నిమిషాలు లేట్ అయి ఉంటే వీళ్ళే నేను చంపేసేవాళ్ళు. మీరేంటి సార్ చంపినోడిని వదిలేసి నన్ను తప్పుతారు? చంపినోడేమో హాయిగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? అవును సార్, రండి చూపిస్తాను, రండి. ఏంట్రా కంగారు మెలగెళ్ళావు? చూపిస్తాను రండి సార్. చూడండి సార్, ఆ బండి సోమనాయుడు గారిది. ఆడి 15,000 నేనే అమ్మాను.
అది ఇక్కడికి ఎలా వచ్చింది? మీకు డౌట్ రావట్లేదా? అందులో డౌట్ రావడానికి ఏముంది? సార్ మర్డర్ జరిగిన దగ్గర బండి అచ్చులు నాకు కనిపించాయి. అంటే ఆయన చంపేసి తాతారావు గాడే బండి ఎత్తుకొచ్చాడు. అమ్మా అందుకే మీకు బాడీ దొరికింది కానీ బండి దొరకలేదు. నీకు అక్కడ దొరికిన టైర్ అచ్చులు ఈ బండివే అని గ్యారంటీ ఏంటి? ఆ ఎమ్మనే అక్షరం నేనే చెక్కాను. అది పట్టుకుని ఇక్కడి వరకు వచ్చాను. ఏమంటే అదంతా ఇప్పుడు ఎందుకులే. అడుగుతుందిగా చెప్పు. అంటే మంగరత్నంలో ఏం సార్? చెత్త నాయలో ధైర్యం నీకు? నా పేరు టైర్ల మీద రాస్తావు నువ్వు? ఎందుకు రాసానో తెలీదా నీకు? ఎందుకు తెలీదా రాసావు? నీకు? చెప్పు, చెప్పు చెప్పురా. నువ్వు చెప్పు. ఆగు. ముందు లోపల ఎవరన్నా పిలు, పో వెళ్ళు. ముందొచ్చి చూడు. నోమి మొయ్. అది కాదు సార్, అంటే ఊరికే మీద మీద రైట్. సార్ ఆవిడికి నీ కర్మ. ముదరస్ట్రపు చచ్చినోడు ఏదో ఓ రోజు ఇంటి మీదకి తెస్తాడని అనుకుంటానే ఉన్నా. అమ్మా మీ ఓడికి బండి ఎక్కడిది? మావోడికా ఆ. ఆడు ఎదవని పిల్లని ఎవరు ఇవ్వటం లేదు బాబు. సార్ ఈమె పెద్ద సౌండ్ ఇంజనీర్. మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉందంటే. అమ్మా మీ ఓడికి ఈ బండి ఎక్కడిది? అబ్బా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? నాకు బానే వినపడద్ది. అది అడిగినందుకే ఆడు ఇల్లు వదిలిపెట్టిపోయాడు. ఎక్కడికి వెళ్ళుంటాడో తెలుసా? ఏటి పెళ్ళా? అబ్బో నీకు అవలేదా? ఏం కావదు. సరిపోయింది. అమ్మ మంగారం లోపల మీరు తీసుకెళ్ళవా? పదండి పద. సార్ ఆడెక్కడుంటాడు నాకు తెలుసు. నర్సీపట్నంలో లాడ్జ్ ఓనర్ కూతురు వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? ఏటి మా ఊళ్ళో అర్జీలో దొరికాడా? అక్కడ వేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి? ఆ? మా వాడు ఏం చేస్తున్నాడు? నీ పుత్రరత్నం కొంపకొస్తే కబురెట్టు. ఏటి మా నూరు కొండల్లో రత్నాలు దొరుకుతాయని అడుగుతున్నావా? అబ్బే నువ్వు ఆడదాకెళ్ళినా అనవసరమే. దొరకవు నువ్వేదంటే బాబు. అంతే. తీసుకెళ్ళు. దా తీసుకెళ్ళు. మానవరా, వచ్చి నేను చెప్పేది వినిపించుకోరేటి? మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరు బాగా నీకు ముందే తెలుసు కదరా ఆవిడ బ్రహ్మచోడని. ఇందాక అది చెప్తుంటేనే ఉష్ ఉష్ అన్నారు. అదంతా కాదు సార్. అడ్రస్ చెప్పాను కదా, పట్టుకుందాం పదండి. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆడు ఉండట్రా. నేను నర్సీపట్నం ఎస్ఐకి ఫోన్ చేస్తాను, సరేనా? మీరు ఇలాగే మీ పని కాదని తప్పించుకుంటూ తిరగండి. మీ పని కూడా నేనే చేస్తా. జరగండి రా. భయ్యా మీ ఓనర్ గారు అమ్మాయి ఉందా? ఎవరు సంతోషియా? ఆ. పైన బట్టలారేస్తుంది. సంతోషి? తాతారావు గారు ఏమైనా ఇక్కడికి వచ్చాడా? తాతారావా ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక్కడికే వస్తాడు, ఎందుకంటే ఆడు మా ఊర్లో మర్డర్ చేసి పారిపోయాడు. మర్డరా? ఆ, నువ్వెవరు? పోలీసా? కాదే మెకానిక్ ని. ఏంటి ఈ మధ్య పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మానేశారా? ఏయ్ చూడు, మ్యాటర్ చాలా సీరియస్. నీకు వివరంగా చెప్పాను, టైం లేదు. అండ్ నా ఫ్రెండే, ఆడికి హెల్ప్ చేద్దామని వచ్చా. ఆడొస్తే ఈ నంబర్ కాల్ చేయమని. చూడు నీకు 3 విషయాలు చెప్పాలి. 1 వాడు అస్సలు ఇక్కడికి రాడు. 2 ఆడికి మర్డర్ చేసేంత సీన్ లేదు. 3 ఇంకోసారి నువ్వు నాకు కనబడకు. సుబ్బారావు మా జీవితం నీ 1 2 3 అంట.